ఒకసారి మీరు నన్ను చూడండి. చాలా మంది ఇంకా శబ్దంతో దూరం ఉండేవాళ్ళు కూడా చూడవచ్చు తర్వాత. కానీ నేను ఎన్ని సిగరెట్లు కాల్చేవాడిని. స్టైలుగా సిటీలో హైదరాబాద్లో బిజినెస్ చేసేటప్పుడు తిరుగుతూ సిగరెట్ కాల్చేవాడిని, ఫ్రెండ్స్తో కలిసి తాగుతూ ఉండేవాడిని. అంతేగాక ఒక రోజుకి 2 సినిమాలైనా చూసేవాడిని. ఎక్కడ సినిమా టాకీస్ ఉందంటే ఆ పేరుతో సహా నేను చెప్పేస్తాను. సోలాపూర్, ఉస్మానాబాద్, లాతూర్లో ఎన్ని ఆ సినిమా టాకీస్ పేర్లు నాకు తెలుసు. మహారాష్ట్రలో, కర్ణాటక బీదర్లో ఆ సినిమా టాకీస్ పేర్లతో సహా నాకు తెలుసు. కానీ ఒకరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్నాక చీ అని పడేశాడు వాటిని. వద్దు ప్రభువా, నాకి సినిమా హాలు వద్దు, సిగరెట్లు వద్దు, బీడీలు కాల్చేది వద్దు, పాపిష్టి జీవితం వద్దు, నువ్వు కావాలి ప్రభువా నాకు అనుకున్నాను. చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా. నువ్వుంటే నాకు చాలు, నువ్వుంటే నాకు డబ్బులు ఉన్నట్లే, బంగారం ఉన్నట్లే, ఎండి ఉన్నట్లే, నువ్వుంటే సమస్తము నా దగ్గర ఉన్నట్లే ప్రభు అని అన్ని వదిలిపెట్టాను. అనుకున్నాను. బీడీ తాగేవారిని చూస్తే నాకు కోపం పుడుతుంది. ఇప్పుడు సిగరెట్ కాల్చేవారిని చూస్తే కోపము, సారాయి తాగేవారిని చూస్తే కోపము. ఎందుకంటే ఆ పాపిష్టి సారాయి కోసము పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాడు. పాపిష్టి బీడి కోసము పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు ఈ వ్యక్తి. చాలా మంది స్త్రీలు పాపిష్టి నశము కోసము పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే బైబిల్ అంటది, దేవుని వాక్యము సెలవిస్తుంది, కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యథార్థమైన మనసుతో దేవుణ్ణి మహింపరుస్తున్నాడు, యథార్థమైన మనసుతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు కాలేబు. మరి నువ్వు ఎలాగ మహింపరుస్తున్నావు? నువ్వు ఎలాగ స్తుతిస్తున్నావు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలేబు అలాగ స్తుతించటం వలన యెహోషువ అతన్ని గొప్ప దైవజనుడు యెహోషువ అతన్ని ఆశీర్వదించని రాయబడింది. చప్పట్లు కొట్టండి అందరూ. ఆమేన్, హల్లెలూయా. అతన్ని ఆశీర్వదించను, అతన్ని దీవించను అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డల నీ జీవితాలలో మరి అలాగే పరిశుద్ధ గ్రంథముల నుండి సంఖ్యాకాండము